మాట వినది మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు ఏమండి నేను మీ జీవితంలోకి రాగానే మీ జీవితం బాగా మారిపోయింది కదా? జీవితం మారిపోలేదే, నువ్వు నా జీవితంలో రాగానే అసలు జీవిత సత్యం ఏంటో తెలిసింది. ఏంటో మీకు తెలిసిన జీవిత సత్యం? లోకంలో ఏది శాశ్వతం కాదు, అంత భ్రమాన్ని తెలుసుకున్నాను. స్టార్ట్ చేసావా? అంటే నేను నీ పెళ్ళాన్ని, నువ్వు నా మొగుడివి, మన ఇద్దరం చేసే సంసారం అనేది కూడా భ్రమేనా? ఎవడు పెళ్ళాం, ఎవడు మొగడు, ఎవడి సంసారం? ఈ జగన్ నాటకంలో అందరిది కల్పిత పాత్ర. నేను నువ్వు భార్య పాత్ర పోషిస్తున్నావు, నేను భర్త పాత్ర పోషిస్తున్నా. చాలా మంది ఇక్కడ మగాళ్ళు కల్పిత పాత్ర అని తెలియక భార్య భర్త అనే భ్రమలో బతుకుతున్నారు. హలో, అందరూ బాగానే బతుకుతున్నారు, నువ్వు ఒక్కడే భ్రమలో బ్రతుకుతున్నావు. నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానంటే పుట్టిల్లే ఒక భ్రమ అంటాడు. మా అమ్మా నాయన్ని చూస్తానంటే అమ్మా నాయన ఒక భ్రమ అంటాడు. కనీసం పండగకి ఒక కొత్త చీర కొనమంటే పండగే ఒక భ్రమ అంటావు. అవునే, పండగ కూడా భ్రమ అనే పిచ్చిదానా? ఇదిగో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నాతో ఇలా మేనేజ్ చేసుకుంటూ బతికేస్తున్నావు. ఇవన్నీ కల్పిత పాత్రని తెలుసు కూడా మీ ఆడవాళ్ళు కఠినమైన పాత్రలు పోషిస్తారు. ఎందుకే? అందుకేనే ఈ జగన్ నాటకం. పూరి జగన్నాథ్ ఏం కాదు, నీ బతుకు జడ. ఈ ఆడవాళ్ళ ఈ భ్రమాన్ని తెలుసు కూడా మొగుడి తల మీద భరతనాట్యం చేస్తుంటారు. వీళ్ళని మార్చం ఎవడి వల్ల కాదు. రేఖ, ఆఫీస్కి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. పరశురామ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను పోసెట్టి. ఆఫీసులో ఆఫీసర్వి, నీ పెళ్ళానికి మొగుడివి, నీ పిల్లలకు తండ్రివి, రష్మికి బాబాయివి, రోజా గారికి అన్నగారివి, నాగుబాబు గారికి తమ్ముడి, నాకు పక్కింటోడివి. చూసావా పరశురామ్, నీకు తెలియకుండా నీ జీవితంలో ఎన్ని పాత్రలు పోషిస్తున్నావో. కానీ నీకు శాశ్వతమైంది మాత్రం ఒకటే ఒక పాత్ర పరశురామ్. ఏంటది పోసెట్టి? కల్పిత పాత్ర. ఎప్పుడు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నీ పెళ్ళాం పిల్లలు అందరు భ్రమ పరశురామ్, గుర్తుపెట్టుకో. నాకు నా భార్య మాత్రం శాశ్వతం. అసలు ఫస్ట్ నైట్ రోజు ఆవిడ నా ప్రాణం ఇస్తానని చెప్పింది తెలుసా నా కోసం. అరే పిచ్చి పరశురామ్, మొగుడు కిడ్నీ దొప్పుతోనే ఇంట్లోకి వెళ్ళి ఇడ్లు వేసుకొని తింటారు వాళ్ళు. ప్రాణాలు ఇస్తా అని చెప్తే ఎలా నమ్మేవారా పిచ్చి పరశురామ్? నువ్వు ఇంత భ్రమలో బతుకుతున్నావేంట్రా పరశురామ్? అరే, భార్య భర్త అనేది ఒక జర్నీ లాంటిది. ఆ జర్నీలో నువ్వే అలసిపోతావు గానీ వాళ్ళు ఎప్పుడు అలసిపోర్రా పిచ్చి పరశురామ్. నేను అలసిపోవడం ఏంటి పోసెట్టి? నువ్వు నీ భార్యతో చేసే జర్నీలో ఫస్ట్ నీకు చీరలు తగులుతాయి, తగిలే. దాని తర్వాత నగలు తగులుతాయి, తగిలే. దాని తర్వాత స్పీడ్ బ్రేకర్ల పిల్లలు తగులుతారు, తగిలేరు. దాని తర్వాత పిల్లల ఫీజులు తగులుతాయి, తగిలే. దాని తర్వాత అప్పులోలు తగులుతారు. దేవుడా ఏంద్రా ఈ జీవితం అని నువ్వు నో పార్కింగ్ లో వెళ్లి కూర్చుంటే బంధువులు తగులుతారు. ఆ బంధువులను ఎస్కేప్ అవ్వడానికి నువ్వు ఎగ్జిట్ ప్లేస్ కి వెళ్తే అత్తమామలు తగులుతారు. అత్తమామలు తగిలిన తర్వాత జీవితం సంక నాకిపోయి 2 నిమిషాలు పక్కన కూర్చుంటే మీ ఆవిడ వచ్చి నువ్వు జీవితంలో ఏం పీకేవరా అని చీవాట్లు తగిలిస్తుంది. చూసా పరశురామ్, నీ భ్రమ ఎంత భయంకరంగా ఉందో. ఒక్కసారి ఈ పాట విను పరశురామ్. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. మాయా 35 సంవత్సరాల నుంచి నాది కల్పిత పాత్ర అని తెలియక నేను భ్రమలో బ్రతికేనా? కాపురంలో నిప్పులు పోసేసావా? అవును అవును పరశురామ్, జీవితంలో ఏది శాశ్వతం కాదు, మీ అందరివి కల్పిత పాత్రలే. అది ఇంటి ముందున్న ఈ పాత్ర కూడా కల్పిత పాత్రే. వచ్చింది ఇంకో కల్పిత పాత్ర. ఏంటి ఆఫీస్కి వెళ్ళ ముందా గుమ్మ ముందు కూర్చున్నావు? పిచ్చిదానా, భ్రమలో బ్రతుకుతున్నానని తెలిసాక గుమ్మం ముందు కూర్చుంటే ఏంటి, గుడి ముందు కూర్చుంటే ఏంటి? ఓ, ఇంత పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడుతున్నావంటే ఇదంతా పోషెట్టి కాని పనే. అయినా ఆ పోషెట్టి కాని ఇంటి ముందు నుంచి పోక ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంటి ముందు నుంచి వెళ్ళినా, ఇంటి వెనక నుంచి వెళ్ళినా
చివరికి మనం అందరం వెళ్ళేది ఆ ఇంటికే. అంటే నా ఇంటి మీద నిప్పులు పోస్తున్నాడు అన్నమాట. నిప్పులు పోయడానికి ఆయన ఎవరు, తిట్లు తినడానికి నేనెవరు? అంతా కల్పిత పాత్రలే. ఆయన నిన్నుగా అనాల్సింది. పొసటి మీ ఇంటి పక్కన ఉండాలా, కాల్ చేసి వెళ్ళిపోవాలా? నా ఇంటి పక్కన ఉండమంటని చెప్పడానికి నేనెవరిని, ఖాళీ చేయడానికి నువ్వెవరు? అసలు నిన్ను కాదు, నీ మాట విన్నందుకు ఇంట్లోకి రా దరిద్రుడా. ఇది కల్పిత పాత్ర అని తెలిసినా ఈ ఆడోళ్ళు కఠినమైన పాత్రలు ఎందుకు పోషిస్తారు పోసెట్టి? వాళ్ళది కఠినమైన మనసు కాబట్టి కఠినంగానే ఉంటారు పరశురా. అసూయ, ఆడవాళ్ళంటే అసూయ మీకు. ఇంట్లోకి రమ్మని చెప్పినా ఎందుకు భ్రమ అని చెప్పి అందరిని చెడగొడుతున్నా? ఈ లోకంలో భ్రమలో లేకుండా నువ్వు ఒక్కడే బతుకుతున్నావా? లేదు, ఇద్దరం బతుకు. ఎవరెవరు? నేను నాగబాబు గారు. మరి రష్మి రోజా గారు? వాళ్ళిద్దరిది కూడా కల్పిత పాత్రే. ఇన్ని కోట్ల మందిలో మీరిద్దరే ఉన్నారా? విలువైన వస్తువుల్ని దేవుడు ఎప్పుడు తక్కువగానే సృష్టిస్తాడు. ఎందుకో? మా ఇద్దరు విలువలు తెలియాలని. ఏమంటారు నాగబాబు గారు? జీవితం మొత్తం నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? పిచ్చిదానా, జీవితం అంటే ఇంకా ఏదో ఉందని భ్రమలో బతుకుతున్నారు అందరూ. నేను నాగబాబు మాత్రం జీవితమే ఒక భ్రమ అని మేము తెలుసుకొని బతుకుతున్నామే. ఏమంటారు నాగబాబు గారు? ఇంతకీ ఏమంటా? నేనేమట్లా, పాత్రధారి నేను, నా సూత్రధారి ఆయన. ఈ లోక జ్ఞానం మొత్తం నీకు పెళ్లి కాకముందు తెలియలేదా? నన్ను పెళ్లి చేసుకున్నాక తెలిసి వచ్చిందా? ప్రపంచంలో ఉన్న బుక్కులు చదివితే లోక జ్ఞానం వస్తుందో లేదో తెలియదు గాని ఆడది అనే ఒక బుక్కు చదివితే మాత్రం ప్రపంచ జ్ఞానమే వస్తుంది. కరెక్ట్. ఏం సబ్జెక్టే మీది? మేము తెలివైన వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళు మీరు. మా దగ్గర నేర్చుకుంటారు. మీ ఆడదనే బుక్ లో ముందు మాట అనే ఒక పేజే బాగుంటుంది, తర్వాత పేజీలన్నీ దీని తల్లి చదవలేక ఎంత మంది సతమతం అవుతున్నారే. చాలా మంది మగాలు ఆడదనే బుక్ ని ముందు మాట అనే పేజీని చదివి కొనుక్కుంటున్నారు, తర్వాత ఆ బుక్ ను చదవలేక వస్తున్నారు. చదివిన అర్థం కాక ఆ బుక్ ను పడేయలేక ఉంచుకోలేక సంకలో పెట్టుకొని ఎంత మంది సతమతం అవుతున్నారో తెలుసానే? మీ మగాల బుక్ మాత్రం మామూలు బుక్క? మా ఆడాల బుక్ లో ముందు మాట అన్న పేజ్ అన్న బాగుంటది. మీ మగాల బుక్ లో పేజీ పేజీకి ఎన్ని ట్విస్టులు ఉంటాయో. అన్ని ఉన్నట్టే ఉంటాయి కానీ ఏమీ ఉండదు. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి. నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు. ఫోన్ లో నెట్వర్క్ ఉంటుందో లేదు కానీ ప్రతి మగాడికి ఎక్కడో దగ్గర సెపరేట్ నెట్వర్క్ ఉంటూనే ఉంటది. ఒక్క మగాడు నేను చెప్పను లేదని. మరి ఏం చేస్తాం? ఇంట్లో సిగ్నల్ లేకపోతే వేరే నెట్వర్క్ కనెక్ట్ అవుతాం. అది మాత్రం భ్రమ కాదా? ఇంట్లో సిగ్నల్స్ బాగానే ఉంటాయి, వీళ్ళకే బెనిఫిట్ ఆఫర్ల కోసం కొత్త నెట్వర్క్ కనెక్ట్ అయిపోతుంటారు. ఇదిగో మీ టార్చర్ ఇలా మేము చాలా భరిస్తున్నాం. అందుకే అంటారు భూదేవుకున్నంత ఓపిక ఆడవాళ్ళకు ఉంటుంది. ఆ మాట అన్నది కూడా ఒక మగాడే. ఎందుకో? మీరు భూమికి భారం అని చెప్పలేక భూదేవికి అని చెప్పాడు. ఆ భూమికి భారం చెప్పేలోపు ఆయన వెళ్ళిపోయాడు నేను చెప్తున్నా. ఆహా, ఇంతకి ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు చెప్పు? ఇవన్నీ కల్పిత పాత్రలే. నాది నాగబాబు వారిది మాత్రం కరుణమైన పాత్ర. మరి నాదే పాత్ర. నీకు పాత్రలు కడగడమే రాదు, నీకే పాత్ర ఇస్తానే నేను. నీ కల్పిత పాత్రలో బతికే కంటే కల్మషం లేని దగ్గర కారం మెతుకులు తినైనా బతుకుతా. బాగా మండుద్ది. మీరు పెట్టే మంట కంటే గొప్ప మంట ఏం కాదే ఇది. అర్థమైందా? వస్తున్నాను. ఎక్కడికి రా? ఇంట్లో పాత్రలు కడగమంటే ఎక్కడ పోతున్నావు? ఈ పాత్రలు కడుగుతూ ఈ కల్పిత పాత్రలు నేను పోషించే వాళ్ళ లేదే నాకు. నా వల్ల కాదే. నేను వస్తున్నాను. నువ్వు ఒక్కడొస్తే సరిపోదు పరశురాం. చాలా మంది మగాళ్ళు కల్పిత పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళందరూ మనం అందరం కల్పిత పాత్రలని తెలుసుకొని ఆ సూత్రధారి దగ్గరికి వెళ్ళి ఒక యుద్ధం చేద్దాం. పలకటం కూడా అట్లా మన మగాళ్ళ మేలుకోవాలి. ఎన్ని రోజులు రా ముసుగులో గుద్దులాట దాక్కొని ఉంటారు. బయటికి రా కెమెరామెన్, నీకే చెప్పి ఎన్ని రోజులు కెమెరా పట్టుకొని కూర్చుంటావు? రా దా రా. తల దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకటిగా
నువ్వు పుట్టలేవ ఒకటిగా నువ్వు చచ్చిపోవ ఒకటిగా పోరాడలేవ నిద్ర లేచిరారా ఇంతమంది ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు చంద్ర, అందరు రాలేక అలా గమ్ము ఉన్నారు అంతే. స్టేజ్ చిన్నది కాబట్టి కొంతమంది వచ్చారు. దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో. ఉద్యమం కొద్దిగానే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఉధృతంగా ఉంటుంది. మన ఆశ్రమానికి తీసుకెళ్తాం. కానీ దరిద్రుడు పిల్లల మాట ఎత్తారనుకో ఆ ఆశ్రమం నుండి పాతి పెడతాం నేను నాగబాబు. అర్థమైందా? పదండి నాగబాబు గారి ఆశ్రమానికి వెళ్ళి మన దేహ శుద్ధి చేసుకుందాం. పదండి. దేహ శుద్ధి. ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని. ఈ రాత్రి కోసం ప్రతి మగాడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎదురు చూస్తాడో తెలుసా? పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభనం లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నారండి? డైరీ రాసుకుంటున్నానే. ఎందుకు? ఈ రోజు నా మధురమైన జ్ఞాపకాలని డైరీలో రాసుకుంటున్నా, నిమిషాలు సెకండ్లతో సహా. ఏంటో మీ ఆనందం. ఏదో చిన్న ఆనందం. సరే రండి, ఈ ద్రాక్ష తినండి. నువ్వు కూడా తినండి. నరేంద్ర, ఈ టైంలో ఎవరబ్బా? నరేంద్ర ఒక్క నిమిషం ఉండు. వెళ్ళండి. రే దళపతి, నువ్వా? నేనే గాని పెళ్లికి పిలిచావరా నువ్వు? అంటే భార్య రాగానే బాల స్నేహితుడిని మర్చిపోయావరా? అది కాదురా. ఏది కాదురా? మనం ఇద్దరం కలిసి కొట్టిన ఈత మర్చిపోయినా, ఆడిన ఆట మర్చిపోయినావా, పాడుకున్న పాట మర్చిపోయావరా? పాట అయినా గుర్తుంటారా నీకు? ఈ పాట ఎందుకు గుర్తులేదురా? గుర్తుంటే పెళ్లికి రమ్మని ఫోన్ ఎందుకు చేయలేదురా? చేశాను రా, 10 రోజులు వరుసగా చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నీ ఫోన్ కి ఏమైందిరా? ఆ టైంలో అయితే సిరాకు దొబ్బి స్విచ్ ఆఫ్ చేశానులే గానీ ఇద్దరికి విష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. అమ్మా మాది మామూలు స్నేహం కాదమ్మా, గొప్ప స్నేహం మా ఇద్దరిది. మీ ఫ్రెండ్ ఏంటండి మన శోభన పాలన తాగేస్తున్నాడు? సర్లేవే, తాగేస్తే తాగేస్తాడు, ఏం అడక్కు. అడుగుతాడు. అలుగుతాడా? అరే నరేంద్ర పదరా, ఈ ఫ్రూట్స్ తినుకుంటూ బయట బాల్కాన్ లో పడుకొని ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. పదరా, చాలా రోజులైంది. ఇవాళ నా శోభనం కదంటరా, నువ్వు వెళ్ళి బయట పడుకోరా. ఓ శోభనం అంటే భార్య రాగానే బాల్య స్నేహితుడు బరువైపోయాడు అనమాట. అది కాదురా. అర్థమైందిరా. సర్లేరా, నేను బయట పడుకుంటా. అరే ఎంజాయ్ రా. ద్రాక్ష తినండి. నువ్వు తిను. అరే బాగా అలిగినట్టున్నాడే, ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, దళపతి అలిగిన కాదు చాలే. సోఫాలో కూర్చోకుండా కింద కూర్చున్నావేంటి? ఎక్కడ కూర్చుంటే ఏముంది లేరా? ఇప్పుడు ఏమైందని రా అంతలా ఫీల్ అవుతున్నావు? అవరా చిన్నప్పుడేమో రారా ఇద్దరం కలిసి పడుకుందాం రా అన్నావు, ఇప్పుడేమో పోరా ఒక్కడే బయట పడుకోరా అంటున్నావు రా. పలాస నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది బయట ఒక్కడే పడుకోవడానికరా? మళ్ళీ ఎక్కడ పడుకుంటా? నీతో పడుకోవడానికి వచ్చాను రా, నా బాల స్నేహితుడితో పడుకోవడానికి వచ్చాను రా. నేను నాతో పడుకుంటా? నీతోనే పడుకోవడానికి వచ్చాను రా. నాతోనే పడుకుంటావా? నీతోనే పడుకోవడానికి. బస్ అందలేదు నాకు, 1/2 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ బస్ ని క్యాచ్ చేసి మళ్ళీ వచ్చాను రా. చాలా మంచి పని చేసావు. దేశాన్ని కాపాడేవాడు సైనికుడు అయితే స్నేహాన్ని కాపాడేవాడే రా నిజమైన స్నేహితుడు. ఆపుతావా? అరే దళపతి, స్నేహంలో సున్నితత్వం ఉండాలరా, కఠినత్వం ఉండకూడదురా. ఏదో లేరా, నువ్వు నన్ను తిట్టిన నా పక్కన పడుకుంటున్నావు, అది చాలరా నాకు. అరే ఒక్క నిమిషం ఉంటారా? అరే రాఘవన్రా, ఏమన్నావురా నువ్వు? నరేంద్ర గారికి పెళ్ళైంది, వాడు నీ పక్కన పడుకోడు పెళ్ళాం పక్కనే పడుకుంటాడు రా అన్నావు. ఇప్పుడు చూడరా, వాడు పెళ్ళాన్ని వదిలేసి నా పక్కన పడుకున్నాడు రా. నమ్మవా? ఫోటో తీసి పంపిస్తాను రా, చూడు. ఫోటో ఇప్పుడు అవసరం రా, కొన్ని టైంలో కొన్ని అవసరం రా. నవ్వు ఈ ఫోటో చూసి వాడికి పిచ్చెక్కాలరా. నన్ను పిచ్చెక్కించింది చాలదంటారా నీకు? సర్లేరా, పడుకోరా, పడుకో. ఏమైనా మైండ్ దొబ్బిందా? ఇలా అతని పక్కన పడుకుంటాడంటే ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? లే 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 నా రాజా
నరేంద్ర ఒక్క నిమిషం ఉండవే, నాకు టెన్షన్ గా ఉంది. అరే దళపతి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బాత్రూమ్ కి వెళ్ళాడులే, నువ్వు మరీ సాడిస్టు. టాయిలెట్ కి వెళ్ళారా? పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం ఆడడం కూడా మొదలు పెట్టావురా? అబద్ధం ఆడడం ఏంట్రా? నువ్వు టాయిలెట్ కి వెళ్ళాలని నమ్మకం ఏంట్రా నాకు? లేకపోతే నేను టాయిలెట్ కి వెళ్ళి వీడియో తీసి చూపించమంటారా? వీడియో తీసుకుంటామంటావా? అలా మాట్లాడతావేంట్రా? మరి ఎలా మాట్లాడాలరా? ఎవడైనా పెళ్లికి వస్తాడు, నువ్వేమో శోభనానికి వచ్చి నీ పక్కన పడుకోమంటావు. అర్థం పడతావు లేకుండా. నువ్వు గుండె పగలే మాటలు మాట్లాడుతున్నారా నరేంద్ర? అరే నువ్వు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైందిరా నేను ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని. నేను వచ్చేటప్పుడు గుండెలో ప్రేమను నింపుకొని వచ్చాను రా, పోయేటప్పుడు గుండెలో బాధను నింపుకొని వెళ్తున్నాను రా నరేంద్ర. థ్యాంక్స్ రా మన బాల స్నేహాన్ని బెత్తంతో కొట్టినందుకు. ఏం చేయరా? చిన్నప్పటి నుంచి ఇంతే వీడు, సమయం సందర్భం ఉండదు. అకస్మాత్తుగా వస్తాడు, అలిగేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. అయితే రండి, ఇది ద్రాక్ష తినండి. మళ్ళీ ద్రాక్ష. వాడు మళ్ళీ వచ్చాడ్రా బాబోయ్. ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావంటే? అలిగి వెళ్తుంటే ఆపవేరా? స్నేహం కంటే శోభనమే ఎక్కువైపోయిందరా నీకు? రెండు శరీరాలు కలిస్తే శోభనం రా, రెండు ఆత్మలు కలిస్తే స్నేహం రా నరేంద్ర. ఇదిగో బాసు, నేను పడుకుంటా. అరే ఉండవే, నీకు దండం పెడతా ఉండవే 2 నిమిషాలు. ముందు నుయ్యి వెనక కొయ్యి. నీకేం కావాలరా? నాకు నా చిన్ననాటి స్నేహితుడు నరేంద్ర కావాలరా. ఆ నరేంద్రని ఒక్కసారి నాకు ప్రసాదించరా, నీకు దండం. నేను పోలేదు కదా, బతికే ఉన్నాను కదా. బతికే ఉన్నావురా, కానీ నా దగ్గర నుంచి దూరం ఎక్కడ పోతావని భయం రా నాది. నీకు దండం పెడతాను రా, ఈ ఒక్క రాత్రికి నన్ను వదిలేరా. నీకు దండం పెడతాను రా, ఈ ఒక్క రాత్రి నాతో ఉండరా. తింగిరి సచ్చినోడు. అమ్మా నీకు చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం పెడుతున్నావమ్మా. నా స్నేహితుని బాల్య స్నేహితుడు ఒక్కరోజు రాత్రి నాకు ఇవ్వమ్మా. తెల్లారేంత వరకు మాట్లాడి పొద్దున ఫస్ట్ బస్కి వెళ్ళిపోతానమ్మా. ఇదిగో బాసు, మీ ఫ్రెండ్ నీతో తెల్లారంత వరకు మాట్లాడతారట. నాకేం పడింది, నేను పడుకుంటా. అరే ఉండవే ఒక నిమిషం, చెప్తున్నాను కదా. అరే దళపతి, ఆ పంతులు శోభనానికి వర్జం లేదన్నాడు కానీ నువ్వు ఉన్నావని చెప్పలేదురా. ఎవడైనా ఇలా శోభనం రోజు వచ్చి నీలా బిహేవ్ చేస్తాడా? వెళ్ళి నువ్వు ఆ పలాసి, నేను వస్తాను, 4 రోజులు వస్తాను. అక్కడ గట్ల మీద ఆ తోటల్లోని విప్పుకొని మాట్లాడుకుందాం. మన చిరానికి చీడ పొడుగు పట్టింది కదంట. నా దగ్గర లేనిదేమిటో అక్కడ ఉన్నదేమిటో నాకేం అర్థం అవ్వట్లేదు నరేంద్ర. నరేంద్ర, పాలు కలితైంది, పెరుగు కలితైంది, కారం కలితైంది, పసుపు కలితైంది విన్నాను కానీ స్నేహం కూడా కలితైందని నువ్వు నిరూపించారు నరేంద్ర. స్నేహం కలితే నువ్వు నకిలీ స్నేహితుడు, నువ్వు డూప్లికేట్ రా. చైనా పీస్ అయిపోయారు నరేంద్ర. తలుపు గెడేసుకొని పో, మళ్ళీ వస్తాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. ఈ ద్రాక్ష నవే. ద్రాక్ష. గిన్నెకున్న జిడ్డైనా వదులుతుందేమో గానీ నీ బాల్య స్నేహితుడు మాత్రం నిన్ను వదిలేలేడు. వెళ్ళినంత వరకు పాట ఆపేటట్లేడు. నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను. నువ్వే వెళ్ళు. వాడేమో పడుకొని మాట్లాడుకుందాం అంటాడు, నువ్వేమో పడుకుంటానంటావు. ఏ కూర వండినా ఉల్లిపాయ ఫ్రై అయిపోయినట్టు మీ ఇద్దరి మధ్య నేను ఫ్రై అయిపోతున్నానే. అరే దళపతి, ఏంటో నాకు ఈ టార్చర్? నీ స్నేహంలో ఉన్న శాడిజాన్ని చూసి ఇలాంటి బాల్య స్నేహితులు చడుచుకొని చస్తారా? శబాష్. గొప్ప మాటలు మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయావరా నరేంద్ర. నువ్వు చాలా మారిపోయాడు. మొక్కకు నీళ్లు పోయాలి, పప్పు చారులో చారిపోయాలి, స్నేహానికి ఊపిరిపోయాడు నరేంద్ర. ఏరి పారేయాలి, వంకాయని కత్తితో కొయ్యాలి, గోక్కోవాలి. ఇలా పొంగులో ఫిలాసఫీలు చెప్పకరా. నువ్వు ఇలా బయట ఉంటే మాటికి లోపలికి వస్తారా? నువ్వు పదరా, ఆ గదిలో పదరా. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? ఆ గదిలో పడుకున్నాడు లేవే. అవునా? అయితే ఇదిగోండి ద్రాక్ష తినండి. ఆ బొంగులో ద్రాక్ష, ఆ ద్రాక్ష మనం కలిసి రావట్లేదు లేదా? ఆ ఫ్రూట్ మార్చు. రండి తినండి. మళ్ళీ ఏమైందండి? పాట పెట్టడం లేదంటే వాడు పాట పెట్టకపోతే నీకేమైందండి? వాడు చిన్నదానికి ఫీల్ అయిపోతాడు. గడి పెట్టేసి ఏం చేసుకుంటాడు ఏంటో. ఒక్క నిమిషం ఉండవే. దళపతి
తింటున్నావురా? అరటిపండు తింటున్నా. పాట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే సమాధానం చెప్పరా? వాడు పాట పెట్టినా నీకు ప్రాబ్లం, పాట పెట్టుకున్నా నీకు ప్రాబ్లమే. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వాడు కాదురా రేపు పొద్దున్న వెళ్ళిపోయేది. నేను ఈ క్షణం ఈ నిమిషం నేను వదిలి వెళ్ళిపోతున్నా. ఎలా చేస్తావు? దరిద్రుడా. అది వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోతే వాళ్ళు నీవురా. నేను లేనా నీకు? మనకు టేప్ రికార్డ్ ఉంది, 3 బ్యాటరీలు ఉన్నాయి. అరగదాకా అదే పాట విందాం. పాట విందామా? అరే ఆగరా నువ్వు, ఆగరా దరిద్రుడా. ఏమే వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారండి. సరిగ్గా చూడు. లేరండి, వెళ్ళిపోయారు. వామ్మో వామ్మో. సునామీ చుట్టం రూపంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడే వాడు. వాడి దెబ్బకి సొంత చుట్టాలు కూడా పిలవాలంటే భయంగా ఉందే. ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. సరేనండి, ఇగోండి వాటర్ తాగండి. కులకర్ణే నీకేమైనా వినిపించిందా? మీకు వినిపించిందా? కులకర్ణే మళ్ళీ వచ్చావేంట్రా? ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయింది నువ్వు, నేను కాదు కులకర్ణి. రోజా గారి ఇంటికి వెళ్ళి చచ్చావు కదా. కులకర్ణి, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏమడిగావు? చికెన్ తింటావా మటన్ తింటావా అని అడిగావా లేదా? వారం రోజైనా ఆవిడ ఏం అడగదే. అందుకే యాస్టిస్ గా మన ఇంటికి వచ్చేసాను కులకర్ణి. నీకు నా ఇల్లు తప్ప ఏ ఇల్లు సెట్ అవుతురా? తయారుగా దొరికాడుగా. మా కృష్ణార్జున యుద్ధం ఎప్పుడు జరిగేది కానీ బ్యాగ్ లోపల పెట్టేసి బెడ్రూమ్ చదువుపో. పరమహంసానికి దండం పెడతాను, వెళ్ళిపోరా నా ఇంట్లోంచి. కులకర్ణి, నీ ఇంటికి నేను కావాలని రాలే కులకర్ణి. ఊర్లో బొచ్చేటి పనులు ఉన్నాయి. నీ ప్రేమ, అనురాగం, ఆప్యాయతే మళ్ళీ నన్ను వచ్చేలా చేశాయి. ఏమండి, మీ బామతులు పలకరింపులు ఆపేసి లోపల వేడి నీళ్ళు పెట్టని స్నానం చేద్దురండి. మీరు అలా డల్ అవ్వకండి. జల్ 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 జిగేలి రాజా, నువ్వు మళ్ళీ వస్తే నేను కాదంటాను అని డాన్స్ చేయమంటావే? కులకర్ణి బావకి నేను వచ్చానన్న సంతోషంగానే ఉన్నాడు. పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్నావు. దొంగ బావా. సర్లేండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. సరుకులు తీసుకురండి వెళ్ళి. సరుకులు కాదు కదా, సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకురాని ఇంట్లోకి. వాడు కడుపు కాలి పైన కింద మాడి వాడి ఇంట్లో వెళ్ళిపోతాడే. కులకర్ణి, ఇంట్లో సరుకులు చూసుకోవాల్సిన పని లేదా? ఉండవు, నేను కూడా తీసుకురాను. ఏంటి కులకర్ణి, ఇంతకు ముందు వచ్చినప్పుడు మంచితనం పుష్కలంగా ఉండేది, ఇప్పుడు మంచితనం పుష్కరాలు కలిపిసావేంటి? నేనే వెళ్ళి సరుకులు తీసుకొస్తానులే. ఏమే, సరుకులు తెచ్చాను, ఆకలి అవుతుంది, వండు. తీసుకురండి, వండేస్తాను. చూడవే, మన ఇంట్లో వాళ్ళ పచ్చని కాపురం చూడవే. వాళ్ళ మాట్లాడుతుంటే ఏడిపోతుందా నాకు. తలనొప్పిగా ఉంది, కాఫీ పట్టరా. ఏమండి, కిచెన్ రూమ్ నా ఆధీనంలో లేదండి. ఆవిడ అడిగిన పట్టరావే. అలాగేనండి. వదిన గారు. ఏంటదినా? మా ఆయనకి తలనొప్పిగా ఉందంట, ఒక కాఫీ ఏమన్నా ఇవ్వగలరా? అమ్మో, మా ఆయన పాయసం ఉండమని చెప్పాడు వదినా. ఇప్పుడు పాయసం కాదని కాఫీ పెట్టించాను అనుకో, నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. ఏమండి, కొద్దిగా మంచినీళ్ళైనా తాగండి. ఎక్కడి నుంచి తెచ్చావే? ఎందుకైనా మంచిదని ఒక కుండ బయట పెట్టానండి. వరదల్లో అన్ని పోగొట్టుకొని ఎవడో ఇంట్లో ఆశలు ఉంటున్నట్టు తప్ప నా ఇంట్లో నేను ఉంటున్నట్టు లేదే. కులకర్ణి, ఇదిగో 10,000 బిల్లు. 10,000 బిల్లు ఏంటి? మీ చుట్టాల అబ్బాయిని పంపించావు కదా సరుకులు తెమ్మని. వాడు డబ్బులు ఇవ్వలేదా నీకు? ఇచ్చాడు. లగేజ్ కవర్ కి 3 రూపాయలు ఇచ్చాడు. రేపు వచ్చి బిల్లు కట్టు. పరమహంస బయట నువ్వు. ఏంటి కులకర్ణి, ఏసీలో చల్లగా పడుకుంటే లేపుతావు? పడుకోరా, నా కింద మంట పెట్టి నువ్వు చల్లగా పడుకోరా. ఇప్పుడు ఏంటి విషయం ఏంటో చెప్పు. కొట్లో నా పేరు చెప్పి సరుకులు తెచ్చావంటే ఏంటి? అవును. మరి డబ్బులు కట్టావా? కులకర్ణి, నేను ఇంటికి చుట్టంగా వచ్చా. నేను డబ్బులు కట్టాననుకో, నీ పరువు ఏమవుతుంది? ముందెళ్ళి ఆ బిల్లు కట్టు ముందు. కులకర్ణి, నేను కట్టలేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు, అర్థమైందా? షాపులోంచి నేను ఇంటికి వచ్చే లోపు 100 సార్లు అనుకున్నా, డబ్బులు కడదామా అని. నా కులకర్ణి బాబా పరువు పోకూడదే అని చెప్పి గుండెల్లో బరువు మోసుకుంటూ చేతిలో లగేజ్ కవర్ మోసుకుంటూ ముందుకొచ్చా, అంతే. నాటకాలు ఆడకరా పరమహంస, నువ్వు ముందెళ్ళి బిల్లు కట్టు. పరువు పోతే ఎలా? నీ పరువు నేను కాపాడడానికి వచ్చాను. ఈ విషయం నన్ను బలవంతం పెట్టకు, నీకు దండం పెడతా. జేబులో
చిల్లర లేదు కానీ చిల్లర మాటలు మాత్రం బోర్డు చెప్తాడు. మీలో ఇంత కోపం ఉందని నాకు అస్సలు తెలియదండి. నాకు మాత్రం తెలుసంటే ఆడి మొహం చూస్తే 365 రోజులు కూల్ గా ఉన్న రాకెట్ రాఘవ్ కూడా చంపేయాలనిపిస్తుంది అండి. పోస్ట్ ఏంటది? ఆధార్ కార్డు. నాకు ఆధార్ కార్డు ఉందయ్యా. ఈ కార్డు మీద ఈ ఇంటి అడ్రస్ ఉంది. ఏంటండి అంతలా జంప్ చేశారు? మన ఇంటి అడ్రస్ మీద పరమ హౌస్ గడు ఆధార్ కార్డు అప్లై చేశాడు, తీసుకున్నాడే. తీసుకున్నాడా? ఇప్పుడు దాకా ఏదో ఒక రోజు పోకపోతాడా అని నమ్మకం ఉండేదండి. ఈ కార్డు చూసాక నమ్మకం కూడా పోయిందండి. బాబా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎక్కువైపోయాయి కులకర్ణి నీ చేత. నాకు ఏంటిది? ఆధార్ కార్డ్. నా ఇంటి అడ్రస్ మీద ఎందుకు అప్లై చేశావు నువ్వు? మోడీ గారు కదా అందరికి ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అంటే ఎంతవరకు నీకు ఆధార్ కార్డు లేదా? కరెక్ట్ అడ్రస్ లేదు. నాకు అరిచే ఓపిక లేదురా. రాదే పడుతున్నాను రా. నా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతావు చెప్పరా? లేకులకర్ని చిన్న పిల్లోలాగా దున్నపోతులా పెరిగావు. ఏంటి చేష్టలు చూసే వాళ్ళకి చండాలంగా ఉంటది. ఇక్కడ ఎవ్వరు ఉండరు కులకర్ణి, అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. నీకు ఇల్లు శాశ్వతం కాదు, ఆ రష్మికి ఆ చీర శాశ్వతం కాదు. ఒక రోజే అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరు శాశ్వతం కాదు. కులకర్ణి. అవునండి, ఇక్కడ కులకర్ణి గారు ఎవరు? నేనేనండి. ఇంటి మీద లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టాలని తెలియదా మీకు? నేను ఇంటి మీద లోన్ తీసుకోవడం ఏంటండి? నేను తీసుకున్నా. లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎవరైనా కడతాడు? లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా కులకర్ణి? ఏమండి లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలండి? అవునా రష్మి? లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా రష్మి? అవునరా సాడిస్ట్, కట్టాలి. దీని ఇంటి పేపర్ పెట్టినట్టు ఫీల్ అవుద్దంటే ఇది. దీని ఇంటి పేపర్ పెడితే బాగుండే. పెడతా, ఇల్లు తీసుకో. నా ఇంటికి తెలుసు. సరే కులకర్ణి, త్వరగా వచ్చేసి ఈఎంఐ కట్టేసి. 20 లక్షలు అక్కడ పెట్టావో చెప్పరా? గుర్తు రావట్లా. సారీ కులకర్ణి, పెద్ద తప్పు చేశాక నా ముఖం నీకు చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. ఏమే ముఖం కనబడకుండా ముఖాన్ని కొంగుతో కప్పుకొని బ్యాగ్ తీసుకొని రా, మనం ఊరికి వెళ్ళిపోదాం. పెద్ద తప్పు చేసేసానే. అలాగేనండి. 20 లక్షలు ఎక్కడ పెట్టావో చెప్పేదాకా ఇంట్లోంచి కాలు బయట పెట్టాడు, కాలు నరికేస్తాను నీకు. ఏంటి కులకర్ణి ఇది? మొన్నటి వరకేమో నా ఇంట్లోంచి బయటికి వెళ్ళి టార్చర్ చేసావు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తే కాలు నరికేస్తావు అని టార్చర్ చేస్తున్నావు. అంత నీ ఇష్టమైన కులకర్ణి. ఒక చుట్టాన్ని ఇంత టార్చర్ చేసావు, నిన్నే చూస్తున్నాను కులకర్ణి. 20 లక్షలు ఎక్కడున్నాయో చెప్పేదాకా నా ఇంట్లోనే ఉంటారా? ఆయనకి దండం పెడతా. ఎలా ఉంటారు కులకర్ణి? ఏసులో పడుకుంటే ఫీల్ అవుతున్నావు, సరుకులు తెమ్మంటే ఫీల్ అవుతున్నావు. నువ్వు నాన్ వెజ్ చికెన్ తింటావా, మటన్ తింటావా, పరమాంసాన్ని అడిగి ఎన్ని రోజులైంది కులకర్ణి? నువ్వు నీ ఇంట్లో కంఫర్ట్ గా లేదు, కంఫర్ట్ గా ఉంది నాకు. రా మనం వెళ్ళిపోదాం. నీకేం కావాలంటే అన్ని ఏర్పాటు చేస్తాను, కంఫర్ట్ గా ఉంటారా? నీకేం కావాలంటే అవి కొంటాను రా. కొత్త బట్టలు కావాలి నాకు. కొంటానంట. లోపలికి వెళ్దాం పద. కులకర్ణి, ఆ పాట ఏంటి? నువ్వేంటి ఈ సార్ సాంగ్ పెట్టుకొని నువ్వు ఇలా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నేను టార్చర్ పెట్టి ఆ పరమాంస గారు ఇంట్లోనే ఉంటున్నాడే అని అనుకోరా జనాలందరూ? ఆ పాట ఏంటని అడుగుతున్నాను. దండం పెడతాను. ఆ సార్ సాంగ్ వదిలేసి మంచి ఓపెన్ సాంగ్ వేయండి అయ్యా. చమ్మక్ చంద్ర కాదు, సైకో చంద్ర. ముందు పాట ఆపండి. 1980s థీమ్ ఇచ్చి 2019 పాట వేస్తారంటే మీరు. బ్యాక్ వెళ్ళి 1980 సాంగ్ ఒకటి వేయండి. రోజంతా ఫుల్ గా మేకప్ వేసుకుంటా, ఈ రోజు అంటే అసలు ముఖానికి మేకప్ వేసుకోలేదు సరిగా. ఇది బ్లాక్ అండ్ వైటే కదా, మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా అందరూ తెల్లగానే కనిపిస్తారు. మేకప్ వేసుకున్నంత మాత్రం ఎర్రగా చూపించారుగా. ఈ అందంగా ఉన్న ఆడవాళ్ళు చూసారా బ్లాక్ అండ్ వైట్ అంటే ఎంత కోపం. చూడండి, ఈ కలర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అందంగా కనబడాలని చెప్పి వేలు ఖర్చు పెట్టేస్తున్నారు ఈ ఆడవాళ్ళు. ఉదాహరణకి ఈవిడే అందంగా ఉండాలని చెప్పి ఆమెకి ఇచ్చే రెమ్యునేషన్ కాకుండా బయట అప్పులు కూడా చేసేస్తుంది.
లేకపోతే అప్పట్లోనే మణికొండలో 2 ఇల్లు కొనేది. అప్పట్లో మణికొండ అడవి కదా, ఇల్లులు ఎక్కడ ఉన్నాయి కొనడానికి? అప్పట్లో మణికొండ అడవి అని చెప్తున్నావు అంటే నువ్వు కూడా అప్పటి దానివైనా అర్థం అవుతుంది నాకు. నీ గురించి ఫస్ట్ నుంచి డౌటే నాకు, నువ్వు అప్పటిదానివే అని. అంటే 90 అంటే నీ వయసు 40, 50, 60, 75. ఇంకా ఆపుతారా? నన్ను ఆపగలవు, నువ్వు వయసు ఆపలేవు కదా. అది నేను చూసుకుంటా. చూసుకుంటా ఉంటా, చూసుకుంటా. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రాపో. కొడతావేంటి? మొగుడు పేరు పెట్టి పిలుస్తున్నావంటే నువ్వు? 1980s లో పెళ్ళ కొంగు కప్పుకొని సిగ్గుతో మొగుడు పేరు పెట్టడానికే సిగ్గు పడేది తెలుసా? కొంగు కప్పుకో ఒకసారి. అదే ఇప్పుడు చెప్పు, నీ మొగుడు పేరేంటి? గోపి. గోపి అని డైరెక్ట్ చెప్తావేంటి? మరి లేకపోతే చెప్పగల గోపి అని చెప్పేస్తావా? సిగ్గు ఏ మొగుడు పేరు చెప్పడానికి 2-3 గంటలు పట్టాలే, అర్థమైందా? కొంగు కప్పు, చెప్పు నీ మొగుడు పేరేంటి? నా మొగుడు పేరు సిగ్గు. నా మొగుడు పేరు నా మొగుడు పేరు నా మొగుడు పేరు. అది మొగుడు పేరు చెప్పడానికి సిగ్గు పడుతూనే ఉండాలి తప్ప నోట్లోంచి మొగుడు పేరు రాకూడదు. సరే గాని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రాపో. నాకు చెప్తా ఉంటే కూరగాయలు తీసుకురామని. చెప్పాలి? పిల్లోడు పేరు మీద నుంచి మొగుడికి చెప్పినట్టు చెప్పాలి. అది 1990s థీమ్. చెప్పు. ఇదిగో కుమారు, మీ నాన్నగారిని మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని చెప్పు. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. దా కాలు మొక్కు. ఏంటి? కాలు మొక్కు. నేను మొక్కను. మొక్కవా? నేను మొక్కను. నువ్వు కొట్టు తిట్టు ఏదైనా చెయ్యి, పడతాను కానీ కాళ్ళు మొక్కమంటే మాత్రం నేను మొక్కను. అంటే మొగుడు కాలు మొక్కడానికి మీ అహంకారం అడ్డొస్తుంది. మీ అహంకారం తగ్గించడానికి నేను 1980s థీమ్ పెట్టించా. అయినా ఈ 1980s థీమ్ లో ఇంత సాడిజం అమ్మా. 2019 లో మీ సాడిజం లేదా? మోసుకొని మొక్కు. అది వెళ్ళేటప్పటికే అమ్మా ఉల్లిపాయలే. బాబు ఒక్క నిమిషం ఉండు, 10 కిలోలు ఉల్లిపాయ. అలాగే సార్. ఇదిగో రూపాయి. రూపాయి కేజీ ఉల్లిపాయలు 15 రూపాయలు, 150 రూపాయలు ఇవ్వాలి. రూపాయి ఇస్తావండి నువ్వు? 2019 గురించి నువ్వు మాట్లాడుతావు, 1980 గురించి నేను ఉన్నాను. 1980s ఆ థీమ్ లో ఉన్నాను నేను. ఇట్లా నా బుద్ధి తక్కువ. అటు వెళ్ళకు, నేనైనా రూపాయి ఇచ్చి అది పోవాలన్నా ఇస్తుంది. అటు వెళ్తున్నాడు ఏదో ఒప్పుకుంటూ. రాదా వచ్చారా? వచ్చారంటే చచ్చారులాగా. ఏవండి వచ్చారా అనుకుంటూ కొంగు కప్పుకొని అటు తిరిగి అడగాలి, అర్థమైందా? ముఖంలో సున్నితత్వం ఉండాలి, ఆ మాటల్లో మోడ్యులేషన్ ఉండాలి, నలినత్వం ఉండాలి మాటల్లో. ఏది మేడం? నలినత్వం. చూడు మేడం అలానే చేస్తుంది ఇంట్లో. ఆవిడకున్న ఇది నీకు లేదు. లోపల మొగుడు గురించి తెలియని భయం ఉండాలి. చూడు ఎలా ఉంటుందో మేడం అక్కడ. ఇవన్నీ ఉండాలా? అన్నీ ఉండాలి. నువ్వు తప్పు చేసావే. ఏం చేస్తున్నారండి? అప్పట్లో పెళ్ళాన్ని తప్పు చేస్తే కొరడాతో కొట్టేవాడంట మొగుడు. ఏం చేస్తున్నావు సుధాకర్? నా భార్యకి చపాతీ చేస్తున్నాను గోపి. చపాతీ చేస్తున్నావా? మంచి మొగుడు. ఆ పిండితో కొడితే నీ ముఖం చపాతీ అయిపోతుంది ఏమనుకుంటున్నావు దరిద్రుడా? అరే 1980 థీమ్ ఇచ్చారు, దాన్ని ఒక రోజున సరిగా వాడుకోరా. వెళ్ళి నీ భార్యను ఎదిరించుపో. గోపి దాన్ని ఎదిరించాలంటే కొద్ది భయంగా ఉంది గోపి. ఒకసారి కాలాన్ని చేతిలో తీసుకోరా. గోపి కాలాన్నే కాదు గోపి, ఇదిగో కొరడా. కొరడాన్ని కూడా చేతిలో తీసుకుంటాను గోపి. వచ్చాయ్ గాయత్రి, బయటికి రావే. అరుస్తున్నావు? నేను 1980 థీమ్ లో ఉన్నా. నేను 2019 లో ఉన్నా. మొగుడు 1980s లో ఉంటే పెళ్ళాం 2019 లో ఏం చేస్తున్నావే? మొగుడు వెనకాల వెళ్ళాలని గుర్తులేదా నీకు? తెలుసు తెలుసు, వచ్చేసా. సబ్బాస్ రా సుధాకర్, గిరగతి అంతే. కన్నుకు తన్నుకు పీక నొక్కు. మీ పీకేమైనా నొక్కమంటారా? 1980s లో పెళ్ళాం మొగుడుతో వ్యంగ్యంగా మాట్లాడేది కాదే, వినయంగా మాట్లాడేది. పెట్టు. మీ చేతులు పడిపోలే బానే ఉన్నాయిగా. నా చేతులు అయిపోయావా? చిక్కుతారు మరి. ఆగవే నువ్వు.
హలో హలో ఏం చేస్తున్నావు అమ్మా? నా ఫ్రెండ్ తినిందా లేదా కనుక్కోడానికి ఫోన్ చేస్తున్నా. 1980s లో సెల్ ఫోన్లు ఉన్నాయా? మైండ్ ఏమన్నా దొబ్బిందా నీకు? ఫోన్ పక్కన పెట్టు, ఫోన్ పక్కన పెట్టు. అక్కడ ఇదిగో ఇంగ్లాండ్ లెటర్ మీ ఫ్రెండ్ కి రాయి. ఫ్రెండ్ కి రాయి. ఇదేంటి? ఇంగ్లాండ్ లెటర్ ముందు ఓం శ్రీ సాయిరాం రాసి ప్రియాతి ప్రేమైన నా స్నేహితురాలకి ప్రేమైన నీ స్నేహితుడు రాస్తున్నది. నేను ఇచ్చట క్షేమంగా ఉన్నాను, నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావా లేదా? ఎందుకు తిడుతున్నారు? తిడుతున్నానా? తెలుగులో చెప్తాను నిన్ను బొందబెట్టా. ఇది తెలుగా? మా ఫ్రెండ్ కి లెటర్ ఎప్పటికల్లా చేరుతుంది? 3 రోజుల తర్వాత చేరుతుంది. ఫ్రెండ్ తినిందా లేదా కనుక్కోడానికి 3 రోజులా? మీ ఫ్రెండ్ తిన్నది చెప్పడానికి మళ్ళీ 3 రోజులు పడుతుంది. మొత్తం 6 రోజులు పడుతుంది. 6 రోజులా? ఏదని తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నేను లెటర్ రాయను. ఫ్రెండ్ అని ముందు ఉన్నప్పుడే కళ్ళు గారుస్తావు, వెనకాల భరతనాట్యం బ్రేక్ డాన్స్ చేస్తావు నువ్వు. ఏమే ఏంటండి కారణం లేకుండా కొడుతున్నారు ఏంటి అసలు? 1980s లో అంతేనే, భార్యను కారణం లేకుండా కొట్టేవాళ్ళంట. నీకు తాళ ఎవరు కట్టారే? మీరే. చేతులు ఎవరు కట్టుకోవాలి? నేనేనండి. అది ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. ఒకసారి కాలు మొక్కు. మళ్ళీ మొక్కలా? మళ్ళీ మొక్కాలి. మీరు మొక్కాలి, మేము తొక్కాలి. మొక్కు. రోజా గారు నేను అసలు మొక్కనండి. మనం మళ్ళీ ఇద్దాం 2019. నువ్వు కాలు మొక్కవా? నేను మొక్కను. మా అమ్మని ఏం ఎంటర్ చేస్తానే. 1980s లో మా అమ్మలు అత్త క్యారెక్టర్ ఎలా ఉండేవాళ్ళు ఒకసారి ఊహించుకోవే. ఏం కూర్చోవే, ఏం చూసుకునే నీకు ఆ పొగరు? ఎలక మొఖం దానా అని పెట్టిపోతలు మీ బాబులు ఏం పెట్టి పడిపోయారే? ఎంత గొడ్డ పిల్లకు పెట్టి పంపించారు. ఏం చూసుకున్నా మిడిసిపాటు అంట. పెళ్ళో మీ బంధువులు మా బంధువులు ఏమన్నారు? ముష్టి మొక్కలా? మాయి ముష్టి మొక్కలు కాదే, ఈ ముష్టి మొక్కలే. పాత సామాన్లోడికి కత్తి పెట్టేసి శనక్కాయలు తీసుకునే మొక్కలు మీరు. మా బంధువులకు ఒక్కొక్క పూరి పెట్టి మీ బంధువులకి 2 పూరీలు తిన్నారు కదే. మీ ఫ్యామిలీ మొత్తానికి అవ్వా. నా కొడుకు నదులే ఇప్పుడే. నువ్వెందుకు కదులుతా? కదలో పట్టుకున్నట్టు పట్టుకున్నావు నా కొడుకుని. ఎంత తిడుతున్నా ఎండలో ఎద్దులాగా అలా నిలబడ్డావేంటి? బతుకొచ్చాడా? అబ్బో అత్తలా కత్తులా మాటలతోనే కైమా చేసేస్తున్నారండి. ఊహించుకుంటుంటేనే అత్తనే వరదలో కొట్టుకుపోతున్నట్టుంది. ఏమండి మీ కాళ్ళకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు అందరి మొక్కమన్నా మొక్కుతానండి. అత్తగాని మాత్రం పిలవకండి. అది ఇంకోసారి పిచ్చి నరికేస్తా పో లోపలికి. సుధాకర్ ఏంటి గొప్పి? ఏం చేస్తున్నావు? నా పిల్లని ఎరగొడుతున్నా. అవునా, ఎందుకు? 1980 థీమ్ కదా, ఊరికే పడి ఉంటుందని కొడుతున్నా. ఈ సుధాకర్ గారు బాగా వాడుకుంటున్నారు, కానీ నేనే సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నా. బాధగా ఉంది ఈ థీమ్ ని. ఏం చేస్తున్నావు లోపట? అన్నం పెట్టుకుని తిందాం అనుకుంటున్నానండి. 1980 లో మొగుడు తిన్న తర్వాత పెళ్ళం అన్నం తినేదే. అది 1980s సాంప్రదాయమే. అన్నం ఎలా తింటావు నువ్వు? పెద్ద తప్పు చేసావు. మీరు తిన్న తర్వాత నేను తింటాను. అది ఏవండి అన్నం తిందురండి. లేదా నాకు ఆకలి లేదు ఇప్పుడు, తర్వాత ఎప్పుడు తింటా. ఏవండి మీరు ఏం చేసినా తట్టుకోగలను గానీ అన్నం తినకపోతే నేను తట్టుకోలేనండి. రండి అన్నం. అది మరి ఒకవేళ నేను తింటానని ఉంటే నా చేతులు నీకు ఇంకా వాసిపోయేది. అర్థమైందా? ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. అది ఎక్కడికి వెళ్తున్నారు? అర్థమైంది. 1980s థీమ్ కదా, భర్తలు బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదు, ఎదురు రావాలి. అది ఎదుర్రా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. దాంట్లో ఉండు. అమ్మగారు ఏంటావు? అది అయ్యగారు బయటికి వెళ్తున్నారని చెప్పి ఊరు చివరున్న చిత్రమాల ఇంటికి వెళ్తున్నాడమ్మా. రాని సచ్చినోడి వాడి పాడగట్టి శవం మీద చిల్లరేస్తాను. చిత్రం బళారే విచిత్రం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బయటికి వెళ్ళి వచ్చినా మగుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అడుగుతున్నావంటే, రాగానే కడగడానికి కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ముఖం మీద చెమట తొడవాలి. నువ్వు అక్కడెక్కడో చెమటలు కార్చొస్తే ఇక్కడ నీ చెమటలు నేను తొడవాలా? నువ్వు 1980s థీమ్ ని దాటుతున్నావే. 1980s థీమ్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి నకరాలు చేస్తుంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు. ఏం చేస్తున్నావే? 1980s థీమ్ లో భర్తలు తప్పు చేస్తే భార్యలు రోకలు బండతో కొడతారంట. దండ పెడతానే. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, భయపడు. మీ మగాళ్ళందరికీ వర్తమానమైన భవిష్యత్ అయినా ఇదే మెయింటైన్ చేయాలి. అర్థమైందా?
సుధాకర్ నీకు కూడా రివర్స్ అయిందా? నేను చేసిన ఓవర్ యాక్షన్ కి అరగంట ముందే రివర్స్ అయింది గోపి. అవునా? సరేలే ఎన్నెన్నో అనుకుంటాం. నువ్వు డాన్సులు గీసులు మాత్రం బాగానే చేస్తావు, లవ్ చేయమంటే చేయవు. నీ మీద నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానే. ఏంటి నువ్వు చెప్పేది? నా లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఆఫీసుల చుట్టూ ఫోటో పట్టుకొని తిరిగేది, నాకు క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వండి అని. ఇప్పుడు ఆవిడ మీద క్యారెక్టర్ రాసేంత రేంజ్కి వెళ్ళింది. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి నిరంజన్. అనిత, ప్రేమించిన ప్రతి అమ్మాయి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అని చెప్పి గోడ కానుక గోర్లకు పెయింట్ వేసుకోవడం తప్ప గోల్ రీచ్ అవ్వరు అనిత మీరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఆ అబ్బాయిలో ఒక అద్భుతం కనపడాలి నిరంజన్. నీకోసం 6 ప్యాక్ చేయమంటావా? అది కాదు. మరి నీకోసం శివ సినిమాలో రజనీకాంత్ గారు లాగా తెల్లగా అవ్వమంటా ఫెరల్ని పోసుకొని? అది కూడా కాదు నిరంజన్. మీకేం కావాలో మీకే క్లారిటీ ఉండదు. క్లారిటీ లేని అడుగుతారు, మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. స్పందన లేని దగ్గర ఎంత స్ప్రే కొట్టినా ఏం లాభం లేదు. ప్లీజ్ అనిత, ఒక్కసారి లవ్ చేయ అనిత, ప్లీజ్ అనిత. ఎవర్రా నువ్వు? ఈ వెంకటరత్నం మనవరాల మీద చెయ్యెత్తావురా నువ్వు? సచ్చినోడా, ఈ ఊళ్ళో ఉండే ప్రతి ఓడు మా మనవరాల మీద కన్నే. ఆ రోజుల్లో అయితే నా మీదే కన్నేసేవారు. ఇప్పుడు నా మనవరాల మీద కన్ను, ఏళ్ళ నోట్లో మన్ను. అమ్మో, నా మనవరాలకు దిష్టి తీయాలి బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, 10 కుక్కల దిష్టి, ఇలాంటి చిత్రకాత కుక్కల దిష్టి. దిష్టి తీసి నిమ్మకాయ నా మీద వేస్తారంటండి మీరు. లేకపోతే రోడ్డు మీద దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలన్నీ దొంగతనంగా ఏరుకుని అమ్ముకునే దొంగ ముఖోడా. ఏమని టార్చర్ తట్టుకోలేకనే ముసలోడు పోయినట్టున్నాడు. ఏమన్నావురా? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నా టార్చర్ తట్టుకోలేక వాడు పోలేదు. ఈ వెంకటరత్నం అందాన్ని కాపలా కాయలేక కాశీకి పోయాడు. అబ్బో, నువ్వే కాదు మా తాత కూడా అప్పట్లో అందగాడే. మరి ఈ నియోజకవర్గంలో నాకు తెలియని అందగాడే పడరా మా వెంకటరాములు తాత. వెంకట్రాములు ఆ గాలిగాడి మనవడవా నువ్వు? బామ్మ వదిలేవే. ఏంటా వదిలేసేది? ఊరంతా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వీళ్ళ తాత నా కోసం పోరాడేవాడు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు. వేరు వాడండి, ఏళ్ల తరబడి కాపురాలు చేసుకోండి. వేరు కావాలా? ఇక్కడ గేర్ పడక నేను చేస్తుంటే నీ వేరు తీసుకొని నేనేం చేస్తాను? ఏంటి ప్రాబ్లం? ఏంటి లవ్ ప్రాబ్లం? ఒకదాని 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా, అదేమన్నా లవ్ చేయట్లా? 5 సంవత్సరాల నుంచి ఒకే దాని లవ్ చేస్తున్నా. ఈ రోజులు ఎవరు అలా చేయరుగా. నా కర్మకలు నేను చేస్తున్నా. ఒక్క నిమిషం. ఈ మందు తీసుకెళ్లి ఆ అమ్మాయి నెత్తి మీద అలా జల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తడిగొడ్డేసుకొని పడుకో. ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఆ అమ్మాయి గోడ పగలు కొట్టుకొనైనా నీ ఒళ్ళో వాలకపోతే నేను అరగుండు కొట్టించుకొని గాడి మీద ఊరేగుతా. మందు చల్లిన తర్వాత ఏమవుతుంది? వర్షం పడిన తర్వాత పంటలు పండుతాయి. ఈ మందు చల్లిన తర్వాత మీ ఇద్దరి మధ్యన మంటలు పుడతాయి. ఇంకా మీ ఇద్దరూ కలిసి ప్రేమ రతందను పాయో ఆయో. నీకింకా ప్రేమ రతందను పాయో. బామ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తానే. ఉండు, నేను బస్ స్టాండ్ దాకా దిగబెడతాను. ఊళ్ళో కుక్కలన్నిటికి చావు వస్తున్నాయి, ఈ దిక్కుమాల కుక్క మాత్రం సావు రావట్లేదు. ఎప్పుడు గుమ్మంగానే ఏడుస్తారు బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గొచ్చు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, ఇలాంటి చెత్తగాత కుక్కల దిష్టి. ఇదిగో నువ్వు కాల సందులో వచ్చి మోకాసోతులు నమ్మేకా కొట్టక నేను ముందే చెప్తున్నా. బయట సర్దుకో, సరిగ్గా ఉండు. నువ్వేం మాయ చేసావో కానీ మానిసాన్ని క్షణం మాగనట్టుంది వాణి, మరీ చిలిపిది వయసు వాణి. లేచిపోదమ్మా. ఎక్కడికే? ఈ సమాజానికి దూరంగా. శ్మశానానికి దగ్గర వయసులో సమాజానికి దూరం ఎందుకే? ఏం మాయ చేసావురా నాకు? నాగ చైతన్యలాగా చిన్న మిస్టేక్ చేసా. పెద్ద మిస్టేక్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నాయి? మతేమన్నా పోయిందా నీకు? అగర్ తుమ్ మిల్ జావో జమానా छोड़ देंगे हम. ఏం చెప్తున్నాను మా బామ్మతో? చిన్న మిస్టేక్ చేశా అనిత. అది చిన్న మిస్టేకా? అది చిన్న మిస్టేకా? 5 సంవత్సరాల నుంచి నేను నిన్ను హోల్డ్ పెట్టుకుంటే ఈ గ్యాప్ లో నువ్వు మా బామ్మని లైన్ లో పెడతావా? రోజుల్లో మొగాళ్ళందరూ ఎలా తయారవుతున్నారంటే బామ్మ కోసం మనవరాల్ని లైన్ లో పెడుతున్నారు, మనవరాల కోసం బామ్మల్ని లైన్ లో పెడుతున్నారు. అర్థం అవ్వట్లేదు. అస్సలు నీ ఫేస్
చూస్తుంటే నాకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరువాడు కోడ పగిలింది అంటే పాప వచ్చిందనమాట. పాప వచ్చిందంటే మీ ఇద్దరు కలిసి ప్రేమ రతందను పాయో ఆయో ప్రేమ రతందను ఆయో లేదు, ఉల్లిపాయ లేదు, పాప రాలా. మరి ఎవరు వచ్చారు? వాళ్ళ బామ్మ వచ్చింది. నేను నేటి మైల కోసం అందిస్తే నువ్వు నాటి మైల మీద వాడావా? లేదురా, ముసల్దాన్ని ఆ బరబలాలు పడేది ముసల్దాని మీద పడిందిరా. నీకు దండం పెడతా. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ. నీకు దండం పెడితే ఏదైనా చేయరా. ఒకసారి మందు చల్లిన తర్వాత ఆవిడ నేను ఏదైనా చేయాలి, నువ్వు చేయడానికి ఏమి ఉండదు. ఏం చేసావురా మా బామ్మ? ఏమైంది అనిత? మా బామ్మ అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, నిద్రపోవట్లేదురా. షుగర్ ఉందేమో కదే. షుగర్ కాదురా, పొద్దున్న లేస్తూనే దేవుడి ముందు దీపం పెట్టే మా బామ్మ ఇప్పుడు బెడ్రూమ్ లో దీపం ఎప్పుడెప్పుడు ఆర్పుదామని చూస్తుందిరా. కంటేసిన వాళ్ళ మీనా పరిస్థితి అయిందా మా బామ్మది. నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే, నీకు దండం పెడతా. అర్థమైందా? పౌడర్లు చల్లుతావురా, పౌడర్లు. ఇంకోసారి ఈ నియోజకవర్గంలో కనపడ్డావనుకో నీ నియోజకవర్గం పగిలిపోతుంది. నువ్వేమిటి ఎక్కడ ఉంచున్నావు? లోపల